ఇలా కాంగ్రెస్ పార్టీ మీద మీరు చేస్తున్న కామెంట్ చూస్తే థు అనిపిస్తుంది. మిమ్మల్ని చూస్తే బూతు. మీరు మళ్ళీ పవిత్రం అని చెప్పుకుంటారు సిగ్గు లజ్జ లేకుండా. కిషన్ రెడ్డి నడిపిస్తుండా సోషల్ మీడియా, మరి ఇంకెవరైనా నడిపిస్తుండో నాకు తెలియదు. అరే యాక్తు అనేంత కోపం వచ్చిందంటే బాగానే బాధపడ్డట్టున్నాడు అద్దంకి దయాకరు. మరి అంతగానం కాంగ్రెస్ పార్టీని ఏమన్నారో ఎటువంటి బూతులు తిట్టిండ్రో బీజేపీ సోషల్ మీడియా నడుపుతున్నోళ్ళు కానీ ఓపిక నశించి కోపం ఎల్లగక్కుతున్నాడు. సరే, సోషల్ మీడియాలో పనిచేసేటోళ్ళకి తెలియదు అనుకుందాం, దాన్ని నడిపేటోళ్ళకైనా తెలవాలే కదా అన్నట్టు మాట్లాడుకుంటా సెంటర్ మంత్రి కిషన్ రెడ్డినో మాట అన్నాడు. చూస్తానికి ఏమో నల్లికుట్టలాగా కనపడతావు కానీ ఇలాంటి భాషనా ఇదా? సిగ్గు లజ్జ ఉందా ఆ భాషతో? అరే కేంద్ర మంత్రిని పట్టుకొని నల్లి కుట్లోడంటివి కదనే దయాకర్ అన్న. వాళ్ళ భాష బాగలేదని చెప్తున్నావు కానీ నువ్వు మాట్లాడేది ఎట్లున్నదే? అంత కోపం ఎందుకే బీజేపీ పార్టీ సోషల్ మీడియా అంటే? ఎక్కడియో పెట్టిన వెనకటి గడ కట్ చేసి ఇటు కట్ చేసి అటు తీసుకొచ్చి నా మీద ట్రోల్ చేస్తారు, రాహుల్ గాంధీ మీద ట్రోల్ చేస్తారు. ఓహో, అందుకా నీ కోపం అంతా? ఎప్పుడో నువ్వు పాకిస్తాన్ దేశాన్ని ప్రేమిస్తే తప్పేంది, అక్కడున్న జనం మనోళ్లే కదా అన్నట్టు ఎప్పుడో మాట్లాడిన వీడియోలు ట్రోల్ చేస్తున్నందుక? వాళ్ళేదో తెలియక అట్లా చేస్తున్నారు కావచ్చు. నువ్వు ఆవేశం బూని సిగ్గు లజ్జ అని మాట్లాడు తప్పు కదా అని అడుగుతున్నారు ఈ వీడియోలు చూసిన జనాలు. మరి బీజేపీ పార్టీ సోషల్ మీడియాను ఎట్లా ఎదుర్కొంటారో ఏమో చూడాలి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు.